మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. మేము గనక మా ప్రభుత్వంలో ఏమాత్రం తప్పు చేసుంటే అలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించిన వాళ్ళైతే సుప్రీంకోర్టు తలుపు ఎందుకు తడతాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం. మళ్ళీ కూడా పిటిషన్ వేస్తాం. సిబిఐ రిపోర్ట్లో మీరు చెప్పినట్టుగా 24 సెప్టెంబర్ 18వ తారీఖున జంతు కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పినటువంటి సిబిఐ రిపోర్టును కూడా వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది. లడ్డూ ప్రసాదం మీద రాజకీయాలు ఏంటండి? బాధ్యత గల ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడాల్సింది. దీని మీద మాట్లాడొద్దు అని చెప్పింది. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే మా మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు, మా మీద అభాండాలు వేస్తూ ఉన్నారు, రాజకీయ బురద జరుగుతూ ఉన్నారు, గోబెల్స్లాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలకి వివరించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తే అవన్నీ కనపడనీయకుండా చేయడం కోసం వీళ్ళు ఏమీ చేయకుండా, ఇందాక మనోళ్ళు ఎవరో మాట్లాడారు, స్వామివారు మాట్లాడారు, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసమా? మీరు ఇచ్చినటువంటి పనులు చేయలేకపోతున్నారా? లడ్డూని ఆయుధంగా పెట్టుకుని రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి ఎంపీలతో ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సిట్టు, ఆ సిట్లో ఉన్నటువంటి 2 ఆఫీసర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటయ్యా అని చెప్పని ఈరోజు మేము ప్రజెంటేషన్లో చూపించాము. మీరు చెప్పినట్టు జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పండి. ఇప్పటికైనా సరే చేసినటువంటి పాపానికి లెంపలేసుకోండి. ఇంకా దీని మీద ఫర్దర్గా మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి డైరెక్షన్లో వెలుగులోకి నిజాలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, శాసన మండలిలో చర్చిద్దాం రండి అని మా ఎమ్మెల్సీలు అందరూ కూడా అడుగుతూ ఉంటే వారం రోజుల నుంచి వాయిదా మాట్లాడడానికి సిద్ధపడట్లా. ఆధారాలన్నీ కూడా, సాక్ష్యాలన్నీ కూడా, నిజాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్తాను. ఇవే కాదు, ప్రజల యొక్క అభిప్రాయం కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్నటువంటిది తప్పు, ప్రభుత్వం ఎంచుకున్నటువంటి అంశం తప్పు, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ మీద మాట్లాడటం తప్పు. అందుకే ఢిల్లీలో మీడియా వాళ్ళు అడిగితే ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదామని వచ్చేసారు. శాసనసభలో ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం లేకపోయినా ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇది చాలా సున్నితమైన విషయం, మాట్లాడుకున్నటువంటి విషయం అని చెప్పాడు. 20 మాసాల తర్వాత పరివర్తన కలిగింది. అయినా బుకాయిస్తూ ఉన్నారు, అయినా ఎదురుదాడి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారం ఇచ్చారు ప్రజలు, మా కన్నా ఎక్కువ చేస్తానని చెప్పావు కదా ఎన్నికల్లో, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తానని చెప్పావు. ఏం చేసావని చెప్పని అడుగుతాను. లడ్డూ హిందూ ధర్మానికి విఘాతం కలిగించే విధంగా, హిందూ ధర్మానికి తూట్లు పొడిచే విధంగా, హిందూ ధర్మాన్ని అబాస్పాలు చేసే విధంగా నీ పరిపాలన ఉన్నది అని చెప్పని ఈ సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము వాస్తవంగా ఈ సమాజానికి దిక్సూచిగా ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలు అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి, పురోహితులు అవ్వాలి, పండితులు అవ్వాలి, పెద్దలు అవ్వాలి, మేధావులు అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ విజయవాడ బ్రాహ్మణ సంఘం తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది తొలి అడుగు మాత్రమే. ఇక మీదట లడ్డూ కల్తీ అని చెప్పి ఎక్కడ మాట్లాడినా కూడా ఊరు కూడా తిరుగుతాం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరినీ తీసుకుని, ఈరోజు రాకపోయినా కూడా మాకు చాలామంది ఫోన్లు చేసి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళందరినీ తీసుకుని ఊరు వెళ్తాం. విశాఖపట్నం వెళ్తాం, శ్రీకాకుళం వెళ్తాం, కాకినాడ వెళ్తాం, రాజమండ్రి వెళ్తాం, గుంటూరు వెళ్తాం, 175 నియోజకవర్గాలు వెళ్తాం. అవసరమైతే శ్రీనివాస ప్రసాద్ వార్నర్ కుప్పం కూడా వెళ్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. నిజాన్ని ధైర్యంగా భుజానేసుకుని వెళ్ళగలిగినటువంటి ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కలుపుకుని ముందుకెళ్తాం.
మనకి తోడుగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు, వైశ్య సామాజిక వర్గం ఉంది, మనతో కలిసి వచ్చేటటువంటి అన్ని వర్గాల వారిని తీసుకుని నిజాన్ని బుధానేసుకుని ప్రతి ఒక్కరికి చెప్పేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం శ్రీకారం చుడుతున్నాము అని చెప్పాను కూడా. అన్యాయం కానీ అపచారాలు కానీ ఒక వాస్తవిక పత్రాన్ని రూపొందించాం, అది రిలీజ్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత తదనంతరం భోజనానికి వెళ్దాం అందరం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం చేపడదామని చెప్పని అనుకున్నప్పటి నుంచి కూడా మల్లాది విష్ణు గారు పైన వేదిక మీద ఉన్న స్వామీజీలు కానీ ముందున్న బ్రాహ్మణోత్తములు కానీ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆపాలని చెప్పని కూటమి ప్రభుత్వం మనం గతంలో రాత్రి వరకు అనుకున్న వెన్యూ వేరు, ఈరోజు అనుకున్న వచ్చిన వెన్యూ వేరు. ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే మీరు కళ్యాణ మండపాలు ఇవ్వకూడదు, వచ్చే స్వామీజీల్ని రాకుండా ఆటంకం పెట్టడం కానివ్వండి, వచ్చే వ్యక్తుల్ని మీరు వెళ్ళొద్దని చెప్పడం కానివ్వండి, ఎంతో దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు నానా ప్రయత్నాలు చేశారు. కానీ మల్లాది విష్ణు గారు ఒక సంకల్పంతో దేవదేవుడికి అపచారం జరుగుతుంది, అపచారాన్ని మనం ప్రజలకు తెలియచేయాలి, ప్రభుత్వమే పనిగట్టుకొని స్వామివారి పవిత్రతని ప్రతిష్టని దెబ్బతీసే విధంగా పనిచేస్తుంది కాబట్టి ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ పవిత్రతను కాపాడాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మల్లాది విష్ణు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల్ని పిలిపించడం, ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో సహా చూపెట్టిన విధంగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టాం. నేను నేరుగా ఇప్పటికే టైం చాలాసేపు అయింది, నేను చాలా రోజులు వీటి గురించి డిబేట్స్లో మాట్లాడతాను, జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. కానీ నేను చంద్రబాబు నాయుడిని సూట్గా ప్రశ్నిస్తున్నాను. 2014 నుంచి 19 వరకు కానీ ఈ 2 సంవత్సరాలు మీ పరిపాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019 నుంచి 24 వరకు చేసిన అభివృద్ధి, దేవాలయాల అభివృద్ధి మీరు చేశారా అని చెప్పని నేను ఛాలెంజ్ ఇస్తున్నాను ఇక్కడి నుంచి మీకు. ఏ దేవాలయాన్ని కానివ్వండి, కాణిపాక వినాయకుడి గుడికి వెళ్ళండి, ఈరోజు నూతనంగా నిర్మించారంటే శంకుస్థాపన చేసింది కానీ ప్రారంభోత్సవం చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. కాణిపాక దేవాలయానికి బంగార రథం నిర్మాణం అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. గండి దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోనే. ఇలా ఏ జిల్లాకి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా కానివ్వండి, ప్రతి దేవాలయానికి అభివృద్ధికి నిధులు విడుదల చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ చేశారా అని చెప్పి నేను ఇక్కడి సవాలు విసురుతున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదిరించలేక, రాజకీయంగా ఆయనతో పోటీ పడలేక మతాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో మీరు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఈరోజు చంద్రబాబుకి శాపం అయింది. ఏదైతే లడ్డు నెయ్యి కల్తీ అని చెప్పని వివిధ మాధ్యమాల ద్వారా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి లడ్డూలో అపచారం జరిగిందని చెప్పని తప్పుడు ప్రచారం చేశారో, ఈరోజు వాటన్నిటి మూలాలు హెరిటేజ్ వైపు చూపెడుతున్నాయి. ఈరోజు అంటే మీ నెయ్యి అమ్ముకోవడానికి దేవదేవుడు లడ్డూని మీరు అపవిత్రం చేస్తారా? మీ నెయ్యి రేటు పెంచుకోవడానికి దేవదేవుడి యొక్క లడ్డూకి అపచారం చూపెడతారా మీరందరూ కూడా?